అమ్మాయిలు అర్థం చేసుకోండి. మీకు స్వేచ్ఛ అంటే వేసుకునే బట్టల్లో కాదు, గౌరవంగా బతికే బ్రతుకులో ఉంటది. మన ఫ్యామిలీని గౌరవంగా బతికించే బ్రతుకులో ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటక్క ట్రెడిషనల్‌గా వీడియోస్ చేస్తే పద్ధతిగా ఉంటే లైక్స్, కామెంట్స్ రావు, ఫాలోవర్స్ రారు అంటే వస్తాయి. టైం పడతది. మంచి ఏమో చాలా లేట్‌గా సక్సెస్ సాధిస్తది. చెడు చాలా తొందరగా సక్సెస్ సాధిస్తది. కానీ తొందరగా ఫెయిల్ కూడా అయితది. ఒక్క బోర్ల పడిపోతది. ఇప్పుడు మీరు అనొచ్చు, అక్క నీకు కూడా ఫాలోవర్స్ లేరు కదా అని. ఎవరైతే నన్ను మహాలక్ష్మిలా చూస్తారో కొంతమంది చాలు. ఆ రత్నాలు చాలు నాకు. ఇది గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు కత్తిలా ఉన్నావని ఎవడైనా కామెంట్ పెడితే అది కామెంటే అవుతుంది, కాంప్లిమెంట్ అవ్వదు. అదే నువ్వు పద్ధతిగా ఉన్నావు, మహాలక్ష్మిలా ఉన్నావు, బంగారు తల్లిలా ఉన్నావు, నిన్ను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది, ఇలాంటివి కామెంట్స్ కాదు, కాంప్లిమెంట్స్. ఈ తేడా గుర్తిస్తే మీరు ఇలాంటివి చెయ్యరు. ఒకటి మీరు అడగొచ్చు, అదేంటక్క పద్ధతిగా ఉన్న వీడియోస్కి కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా అని. పెడతారు. ఎందుకంటే వాళ్ళు చెట్టుకు చీర కట్టినా చూసే రకాలు, పోరంబోకు వెధవలు. ఒకవేళ నువ్వు పద్ధతిగా ఉంటే ఈ పోరంబోకు వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తారు. అదే నువ్వు పిచ్చి డ్రెస్‌లో బయటికెళ్తే అందరూ కామెంట్ చేస్తారు. ఆ అవకాశాన్ని ఎవరికి ఇవ్వకూడదు. దీని ఉద్దేశం అమ్మాయిలు పద్ధతిగా ఉండండి, మన సంప్రదాయాల్ని కాపాడండి, లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోకండి. జీన్స్‌లు వేసుకోవడం, టీ షర్ట్లు వేసుకోవడం తప్పు కాదు. ఈ ఎల్‌కేజీ, యూకేజీ పోరగాళ్ళకి వేసే డ్రెస్సులు వేసుకుంటామే, ఈ స్కర్ట్స్, తర్వాత షార్ట్స్, ఇలాంటివి మీ పిల్లలకి వేయండి, మీరు వేసుకోకండి. పిల్లలైనా ఇవి వేసుకోకండి. ఇది నేను చెప్పేది. ఇంకొకటి, మనం షాపింగ్ మాల్స్‌కి వెళ్తే లేదంటే ఇంకెక్కడికైనా మెట్రో స్టేషన్‌లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షార్ట్స్ వేసుకొని వస్తే ఆంటీలు, అమ్మాయిలే వాళ్ళని ఒకసారి చూసి నోట్ మీద వేలేసుకుంటారు. మరి అలాంటప్పుడు చూడరా, జనాల్లోకి వచ్చి చూడొద్దు అంటే నాకు అర్థం కాదు. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా, నేను మీకే చెప్తున్నా, అమ్మ, నాన్నలు, అన్న, తమ్ముళ్ళు ఎవరున్నా మీ ఇంట్లో ఆడపిల్లలకేమో, అమ్మ నాన్న మీ ఇంట్లో ఆడపిల్లలకేమో ఎలా ఉండాలో నేర్పించండి. అదే మీ ఇంట్లో మగపిల్లలు ఉంటే అమ్మాయిల్ని ఎలా చూడాలనో, అందరినీ తప్పుడు దృష్టితో కాకుండా ఎలా చూడాలనో నేర్పించండి చిన్నప్పటి నుంచి.